బిర్యానీతో పాటు ఒక గ్రేవీ ఇచ్చారు, గ్రేవీ పెరుగు చట్నీ కూడా నాకు నచ్చితే వేసుకోవచ్చు. నచ్చదు. వైజాగ్ బిర్యానీ సెంటర్కి అయితే మనం వెళ్తున్నాం. అక్కడ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మీకు చూసి చెప్తాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన జీవీఎంసీ బిల్డింగ్ బ్యాక్ సైడే ఉంటుంది. దాదాపు 4 రకాల బిర్యానీ సెంటర్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే 4 AM బిర్యానీ, ఇది శ్రీనుబాబు కోడి పలావ్, ఇది మన వైజాగ్ బిర్యానీస్, ఇది బిర్యానీ హౌస్. ఇక్కడ ఉన్న బెస్ట్ బిర్యానీస్ లో మన వైజాగ్ బిర్యానీ బాగుందని చెప్పారు. అక్కడైతే మన బిర్యానీ టేస్ట్ చేసి ఇక్కడ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాం. మండే టు సాటర్డే కూడా ఫుల్ రష్గా ఉంటుందండి. ఇంకా సండే గురించి అయితే చెప్పట్లేదు. సండే మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ కూడా చాలామంది జనం వచ్చి ఇక్కడ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం అయితే ఈ 4 5 కూడా బెస్ట్ బిర్యానీ మన వైజాగ్ బిర్యానీలో మనకి దొరుకుతుందని చెప్పారు. అయితే ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేయడానికి అయితే మనం వెళ్దాం. ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసిన మెనూ ఐటమ్స్లో అయితే మనకు కావాల్సిన మెనూ చూసుకొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్గా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, జాయింట్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ అయితే చాలా ఫేమస్. మీరు కూడా ఇక్కడ ఉన్న బిర్యానీ పాయింట్లు మీరు విజిట్ చేస్తుంటే ప్లీజ్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అయితే 2 రకాల బిర్యానీస్ అయితే మనం ఆర్డర్ చేద్దాం. దాంట్లో ఒకటి ఫ్రై బిర్యానీ, ఒకటి లాలీపాప్ బిర్యానీ, ఒకటి. ఈ 2 కూడా మనం ఆర్డర్ చేసాం. మనం ఆర్డర్ చేసిన వాటిలో దమ్ బిర్యానీ అయితే 120 రూపీస్, లాలీపాప్ బిర్యానీ అయితే 180 రూపీస్ పడుతుంది. ఈ 2 బిర్యానీలు కూడా ఇప్పుడు మనం తీసుకొని మనం టేస్ట్ చేద్దాం. మనోడు చూడండి కెమెరా అనగానే సిగ్గుపడిపోతుందో. బిర్యానీలోని దమ్ పీసెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, చాలా పెద్దగా కూడా కనిపిస్తున్నాయి. మనం అందుకే మన దమ్ బిర్యానీ మనం ఆర్డర్ చేసాం. నెక్స్ట్ మనకి లాలీపాప్ బిర్యానీ, అది కూడా రెడీ అయిపోయింది. మనం ఆర్డర్ చేసిన 2 బిర్యానీలు అయితే రెడీ అయిపోయింది. 2 కూడా వేడి వేడి పొగలతోటి చాలా గుమ్గుమలాడిపోతున్నాయి. ఎప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే ఉన్నాము. ఫైనల్గా అయితే మేము ఇప్పుడు టేస్ట్ చేసి ఎలాగుందో మీకు చెప్తాము. ఇక్కడ ఉన్న బిర్యానీస్లో చాలా వెరైటీస్గా ఉన్నాయి. కొన్ని పర్టికులర్గా చెప్పాలంటే ఈ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ చెప్పాను కదా, ఈ బిర్యానీస్లో బెస్ట్ బిర్యానీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను తింటున్న లాలీపాప్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. అందుకే మనం ఆర్డర్ చేసి ఇప్పుడు మనం టేస్ట్ చేస్తున్నాం. దాదాపుగా ఈ జీవీఎంసీ బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఏరియా అంతా కూడా బిర్యానీ అడ్డా అని చెప్పచ్చండి. దాదాపు 4-5 బిర్యానీ సెంటర్స్ మొత్తం అన్నీ కూడా చాలా మందికి బిర్యానీ లవర్స్కి అయితే మాత్రం టేస్ట్ అయితే చూపిస్తున్నాయి. 1-2 అని కాదండి, మొత్తం అన్ని బిర్యానీ సెంటర్స్లో కూడా బిర్యానీ బాగానే ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా కూడా ఉంటుంది. ఒక లాలీపాప్ బిర్యానీ, దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ ఎప్పుడు తినేదిలా ఉంటుంది, లాలీపాప్ అయితే ఒక డిఫరెంట్గా ఉంటుందని లాలీపాప్ బిర్యానీ తీసుకున్నాం. దీంట్లో 5 లాలీపాప్స్ అయితే ఇచ్చారు. పీసులు పర్వాలేదు, పీసులు కూడా బాగానే ఉన్నాయి. బిర్యానీ కొద్దిగా స్పైసీగా ఉంటే బాగున్నాం, స్పైసీగా ఉంటే బాగుంటుంది ఇంకా టేస్ట్, కానీ పర్వాలేదు. 5 లాలీపాప్స్. ఫైవ్ లాలీపాప్స్ అని అంటే ఈజీగా సింగిల్ పర్సన్కి అయితే బాగా సరిపోతుంది. బిర్యానీ లవర్ ఎవరైతే ఉంటారో ఫుల్గా కడుపు నిండా తినాలి. లాలీపాప్స్ అయితే బాగున్నాయి. 4 లాలీపాప్స్, బిర్యానీ 180 రూపీస్. ఒక్కొక్క లాలీపాప్ ఎలా చూసుకున్నా బయట 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. పర్వాలేదు, 180 రూపీస్కి వర్తబుల్, పర్వాలేదు. బిర్యానీ లవర్స్ ఎవరు ఉన్నా సరే ఈజీగా సరిపోతుంది.
బిర్యానీతో పాటు ఒక గ్రేవీ ఇచ్చారు, గ్రేవీ పెరుగు చట్నీ కూడా నాకు నచ్చితే వేసుకోవచ్చు. నచ్చలేదు. డైనింగ్ అయితే లేదు, ఓన్లీ స్టాండింగ్ తో లార్జ్ చికెన్ పీస్, బిర్యానీ రెండు కూడా అంటే పెద్దగా టేస్ట్ అని మనం పెట్టుకోకూడదు. 120 రూపీస్ దమ్ బిర్యానీ, 180 రూపీస్ లాలీపాప్ బిర్యానీ. పర్వాలేదు, ఈజీగా ఒక పర్సన్కి సరిపోదు. లాలీపాప్ బిర్యానీ చాలా బాగుంది, కానీ కొంచెం స్పైసీ ఉండడం వల్ల బాగా టేస్ట్ వచ్చింది. పార్సల్ ఐటమ్ పట్టుకుని వెళ్దాం అనుకుంటాం, కానీ ఇక్కడే తినేస్తున్నాం. ఈ లాలీపాప్ అయితే తీసుకొని అలా బిర్యానీతో ఇలా పెట్టుకొని ఇలా తింటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఉన్న మెనూలో చికెన్ పలావ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పులావ్తో పాటు గ్రిల్స్, చైనీస్ ఐటమ్స్, తందూరి మిగతా ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఫుడ్ ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు కదండి, అందుకే దాదాపు లాస్ట్ వరకు కూడా నేను ఫుడ్ ఐటమ్ అయితే తిన్నాను, టేస్ట్ చేశాను, నాకైతే నచ్చింది. ఇక్కడ ఉన్న బిర్యానీ పాయింట్లో ఫేమస్ ఎక్కువ 4AM బిర్యానీ అండి, అది అందరికీ తెలిసిందే. 4AM బిర్యానీ, తర్వాత శ్రీనుబాబు కోడి పలావ్, తర్వాత మన వైజాగ్ బిర్యానీ పాయింట్, తర్వాత బిర్యానీ హౌస్. ఈ డౌన్లో ఇంకా 2-3 బిర్యానీ పాయింట్లు అయితే ఉన్నాయి, కానీ అన్నింటికన్నా ఇక్కడ ఉన్న ఈ 4 బిర్యానీ పాయింట్స్ అయితే మాత్రం చాలా ఫేమస్. ఎక్కడెక్కడ నుంచి వచ్చి జనాలు ఇక్కడ టేస్ట్ చేస్తారు. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్, స్పైసీ ఎక్కువ లేదు అలాగని తక్కువ లేదు, మీడియం గా చాలా బాగా ఇచ్చారు. క్వాంటిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. 130 రూపీస్ ప్లస్ 180 రూపీస్ 3 persons కి కూడా ఈజీగా దమ్ బిర్యానీలో 3 పీసులు ఇచ్చారు, పెద్దవి ఇచ్చారు. లెగ్ పీస్ తో పాటుగా బాడీ పీసులు 2 వచ్చాయి. 4 లాలీపాప్స్ బిర్యానీ 180 రూపీస్, 2 జాయింట్ పీసులు తోటి 130 రూపీస్ బిర్యానీ. పర్లేదు, 2 persons 3 persons అయితే ఈజీగా సరిపోతుంది. ఇలాంటి వీడియోస్, వైజాగ్ సంబంధించిన వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలన్నీ మేము చేయడానికి మాకు కూడా ఓపిక ఉండాలి, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.